తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ప్రొఫెసర్ జయశంకర్ రూపకల్పన చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారన్నారు. తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిందని, జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, కలెక్టర్ ఏవో సుదర్శన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Lady officers and students. తెలంగాణ కోసం చాలా పోరాటం చేసి ఉన్నాడు. రాష్ట్ర ఫంక్షన్గా ప్రకటించింది. ఈ కార్యక్రమం చేసి జిల్లాధికారులు మన చూస్తారు. తెలంగాణ సాధించడానికి కావచ్చు, తెలంగాణ అంటే ఒక సెపరేట్ రాష్ట్రం ఉండాలి, ఆ విషయానికి రూపకల్పన చేస్తూ, రూపకల్పన అంటే ఆల్రెడీ ఉండే దానికి ప్రజల్లోకి తీసుకుపోతూ చైతన్యం కల్పిస్తూ ఇది ఒక సెపరేట్ స్టేట్ ఉండాలని ఒక థాట్కి ముందు తీసుకున్న దాంట్లో ఒక అగ్రనాయకుగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు, అంతకుముందు ఏసీ గారు అన్నట్టు తెలంగాణ ఫార్మేషన్ మూమెంట్ మనం చూసుకుంటే ఇది 1950s నుంచి స్టార్ట్ అయినవి. ఎప్పుడైతే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లింగ్విస్టిక్ బేసిస్లో స్టేట్ ఫార్మేషన్ ఎప్పుడైతే డిస్కషన్ మొదలైందో ఆ టైం నుంచి ఒక సెపరేట్, అంటే we know, everybody know that this was part of the Nizam's Hyderabad ఒక ఇండిపెండెంట్ లాగా. సో ఆ యూనిట్కి ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉన్నది, ఒక డిఫరెంట్ ఒక రాష్ట్రం లాగా ఏర్పడాలని ఇక్కడ ఉన్న ప్రజలు ప్రత్యేకంగా కోరిన సందర్భం, దానికి ఒక దిశానిర్దేశం చేసి ఒకవైపు మలుపుకోవడానికి, ప్రజలకి ఐక్యం చేయడానికి ఆ క్రమంలో 1950sలో మొదలైనవి 2014లో మనకి న్యూ స్టేట్ ఫార్మేషన్లో అది వచ్చిన తర్వాత మనం ఆఫ్ కోర్స్ we formed ourselves into a new state and ఫర్దర్గా మన యాక్టివిటీస్ నడుస్తాం. ఒకటి మనకి ఆఫ్ కోర్స్ వీఆర్ ఇన్ సూర్యాపేట ఈజ్ ఆల్సో ఈక్వలీ, అంటే మీకు అందరికి తెలుసు, ఇది పోరాటం చేయడానికి కావచ్చు, అన్యాయం వ్యతిరేకంగా ముందు రావడానికి, అది అన్ని రంగాలు, అంటే అది మీరు సాహిత్య రంగం అనుకోండి, లేదంటే ఫిజికలీ మన హక్కుల గురించి పోరాడడానికి, లేదంటే వివిధ రంగంలో ఉన్న మనకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి ప్రజలు ఇక్కడ ముందు ఉంటారు. ఆ క్రమంలో ఆ సమయంలో నిజాం పాలన కావచ్చు, దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అభివృద్ధి రావాలి అంటే ప్రతి రంగంలో మనకి డెవలప్మెంట్లో గ్రోత్ స్టోరీలో మనం భాగంగా ఉండాలని అందరు కోరుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా మందికి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఒక మూమెంట్కి ఒక దిశానిర్దేశం చేశారు. We should also reflect upon some of the important points here. అప్పుడు దేనికోసం పోరాడినాం, ఇప్పుడు సాధిన తర్వాత అటువైపు ప్రయాణం నడుస్తుందా లేదా, ఆ ప్రయాణంలో మన భాగం ఏంది. See, when this process of
the state formation struggle was going on. Many of you might have been the part of the struggle also. మీరు లేకుంటే మీ సీనియర్ జనరేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ అయి ఉంటారు. ఏది ఏమైనా మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు మీరు ఎక్కడో ఒక దీనికి సంబంధం ఉన్నవారు. అప్పుడు కేసీ గారు అన్నట్లు నీళ్లు నిధులు నియామకాలు వాటికి సంబంధించి జరిగే పోరాటంలో నియామకాలు అంటే ఎక్కడ మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్లో ఆ మనకి ప్రయారిటీ ఉండాలి, మన ప్రాంతంలో ఉన్న పుట్టిన ప్రజలకి దాంట్లో ప్రాధాన్యత ఉండాలని ఆ అంశాల గురించి ఉంది. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది జాబ్ ఫర్ అస్? ఎస్, వీ వర్ సపోజ్ టు గెట్ సమ్ బెనిఫిట్స్. వీ గాట్ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయి, కానీ అప్పుడు ఒక కాజ్ కోసం పోరాడినాం. ఎవరితో? ఫర్ అవర్ స్టేట్. అంటే ఫర్ వాట్ వీ డిడ్ వాస్ టు ఫార్మ్ అవర్ స్టేట్. బట్ వచ్చిన తర్వాత మన బాధ్యతలు మనం మర్చిపోతున్నామా? అది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎస్, వీ వాంటెడ్ జాబ్. జాబ్ ఎందుకు కావాలి? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు బాగుపడాలి, అంతే కదా. సమగ్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ రంగంలో ప్రభుత్వ రంగం కావచ్చు, మిగతా రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కలిసి ఒక కామన్ గోల్ వైపు పని చేస్తే అప్పుడు మనం సాధ్యం చేయగలుగుతాం. సో when we talk about as a administrative various departments, it is our prime responsibility that we deliver on the promises of the people.